సమ్మిఫ్ ఫంక్షన్ నేర్చుకోవాలంటే ఎక్సెల్లో కంప్లీట్గా ఈ వీడియోని అయితే వాచ్ చేయండి. సో ఈ వీడియో అనేది జస్ట్ ఒక 3 to 4 minutes మాత్రమే ఉంటుంది. సో అందులోనే మీరు సమ్మిఫ్ ఫంక్షన్ క్లియర్గా అర్థం చేసుకొని నేర్చుకోవచ్చు. ఎవరు అడిగినా కూడా ఎప్పుడు అడిగినా కూడా మీరు సమ్మిఫ్ ఫార్ములాని ఎలా యూజ్ చేయాలని కరెక్ట్గా వాళ్ళు కూడా చెప్పగలరు. సో మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయగలరు, మీకు కూడా యూజ్ అవుతుంది. జస్ట్ మనం ఇంకా డేటాకి అయితే జంప్ అయిపోదాము. సో మనకి ఇక్కడ డేటా అయితే ఒకటి వచ్చింది సిఎఫ్ఓ నుంచి. ఆ డేటా ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ సిఎఫ్ఓ అనేది వచ్చేసి ఈ డేటాను అయితే రిక్వెస్ట్ చేసినాడు. సో ఏమనంటే నాకు ఈ డేటాను అయితే రిక్వెస్ట్ చేసినాడు. ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ కూడా చేసి కూడా అతనికి డేటా ఇచ్చినాను. సో ఇప్పుడు ఇంకొకసారి ఆ డేటాను అయితే నేను డిలీట్ చేసేసి ఇంకొకసారి చూద్దాము అది నేను ఇలా క్రియేట్ చేయాలనేది. సో ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి, ఈ డేటాను అంతా ఇక్కడ చూడొచ్చును. సో నేను ఏ ఫార్ములా అయితే యూజ్ చేసినాను. ఇప్పుడైతే దీన్ని కరెంట్లీ డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేస్తాము, సేమ్ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము ఫార్ములాని. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వల్ పెట్టిన తర్వాత సమ్మిఫ్ అనే ఫంక్షన్ని ఇక్కడ రాసుకోవాలని. సమ్మిఫ్ ఓపెన్ బ్రాకెట్ చేయగానే మనకి ఇక్కడ సమ్ రేంజ్ అని అయితే అడుగుతుందండి. సో సమ్ రేంజ్ అనేది వచ్చేసి ఇక్కడ నాకు ఇక్కడ ఏదైతే ఉంటుందో డేటాలో ఆ డేటా వచ్చేసిందనో ఇక్కడ లొకేషన్ ఉంది, మనకి లొకేషన్లోనే ఒడిషా అని కూడా ఉంది. సో ఇక్కడ వచ్చేసి అది మనకి సమ్ రేంజ్ అవుతుంది. సో నేను ఎంటైర్ డేటాని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాలమ్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, క్రైటీరియా అనేది అడుగుతుంటాయి. క్రైటీరియా అంటే ఏమిటంటే మనకి ఇప్పుడు మీరు ఏ దీనిపైన చూస్తున్నారు అంటే ఉత్తరప్రదేశ్దా లేకపోతే ఒడిషాదా ఆంధ్రప్రదేశ్ అనేసి. సో మనకి ఫస్ట్ ఏముంది, ఒడిషాది కావాలి. ఒడిషా అనేది నాకు క్రైటీరియా అనమాట. సో దీనిపైన నాకైతే సమ్ రేంజ్ ఓవరాల్గా కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ సోల్డ్ క్వాంటిటీని. సో అందుకనేసి నేను ఆ ఒడిషాని ఇక్కడ యూజ్ చేసుకున్నాను. అక్కడ అయిన తర్వాత కామా యూజ్ చేస్తున్నాను. కామా అయిపోయిన తర్వాత ఏమి అడుగుతుంది, ఇక్కడ మనకి సమ్ రేంజ్ అని అడుగుతుంది. సమ్ రేంజ్ అనేది ఏమంటే ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ ఇప్పుడు నార్మల్గా ఏదైతే ఒడిషా ఉంది కానీ ఒడిషాలో ఉండేది ఈ అమౌంట్స్ ఉంటాయి కదా, అమౌంట్స్ కన్నిటికి వచ్చేసి ఓవరాల్గా ఇక్కడ ఉంటుంది. ఎక్కడైతే ఒడిషా ఉంటుందో ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. వాటిని అన్నీ కూడా మనం ఏం చేస్తుంది, సమ్ చేసి ఆ రేంజ్ అంతా ఒక్కసారిగా కమాండ్ చేసుకొని సమ్ అమౌంట్ అనేది ఇక్కడ మనకి నెట్ సోల్డ్ క్వాలిటీ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమి కావాలంటే ఈ రేంజ్ అనేది వచ్చేసి సి కాలంలో ఉంది, అంటే సోల్డ్ క్వాంటిటీ. సో జస్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను, జస్ట్ క్లోజ్ బ్రాకెట్ చేస్తాను, ఇటు ఎంటర్ చేస్తాను. ఒక్కసారిగా మనకి అయితే ఓవరాల్గా ఒడిశాది అయితే తెలిసిపోయింది. ఇంక ఈ లొకేషన్స్కి యాజ్ యూజువల్ మనం జస్ట్ డ్రాగ్ చేసినామంటే ఇలా కిందకి ఈ లొకేషన్స్తో వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ బీహార్ కావాలనుకున్నాను అనుకోండి, ఎప్పుడన్నా సేమ్ అక్కడ కాపీ చేసి మీరు ఇక్కడ పే చేసినారంటే ఆ లొకేషన్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాము. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా ఇక్కడ మనకి ఇప్పుడు నెట్ కావాలంటే సేమ్ సిమిలర్ అండి, సమ్మిఫ్ ఫంక్షన్ చిన్న తీసుకోవచ్చును. సమ్మిఫ్ సేమ్ రేంజ్ అడుగుతున్నది, రేంజ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ బి కాలమ్స్ నుంచి అక్కడ అయిన తర్వాత నార్మల్గా కామా మెన్షన్ చేయాలి. కామా మెన్షన్ చేసిన తర్వాత మన క్రైటీరియా చూపిస్తుంది. ఇక్కడ ఆ క్రైటీరియా సిమిలర్ నేను దీన్ని చూస్ చేసుకుంటాను. ఇక్కడ సమ్ రేంజ్ అనేది యాజ్ యూజువల్ అండి. ఇప్పుడు అప్పుడైతే మనకి సోల్డ్ క్వాంటిటీ ఉన్నది, ఇప్పుడు నెట్ అమౌంట్ మనకి నెట్ అమౌంట్ కావాలి కాబట్టి ఇక్కడ అమౌంట్ దాన్ని సమ్ రేంజ్ కింద చూస్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది. సో యాజ్ సింపుల్ యాజ్ అండి ఇది. ఇంకా సిమిలర్ ఈ ఎలక్ట్రానిక్స్కి వీటికన్నీ కూడా ఉంది. సో వాటికి కూడా చూసేద్దాము ఎలా ఇప్పుడు తీసుకోవాలి డేటాని. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ది నెట్ అమౌంట్ కావాలంటున్నారు. సో ఓవరాల్గా ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ది ఇక్కడ కూడా సమ్మిఫ్ వాడదాము. సమ్మిఫ్ వాడినాను. ఇక్కడ రేంజ్ అడుగుతుంది, రేంజ్ అనేది మనకి జీ కాలమ్స్లో ఉంది. ఓకే, దెన్ క్రైటీరియా అడుగుతుంది మనకి ఎలక్ట్రానిక్స్, దెన్ సమ్ రేంజ్. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ నేను కంట్రోల్ డీ కొట్టినా కూడా పైనుంచి కింద ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ మనకి ఇక్కడ ఒక ఫిల్టర్ వేసి అయితే చూసేద్దాము. సో ఇలా ఫుడ్స్ అన్నీ కూడా మనం చూస్ చేసుకున్నా కూడా అమౌంట్ మనకైతే వచ్చేస్తుంది. ఫుడ్స్ ఇక్కడ 62 ఉంది కదండి, ఇక్కడ ఫుడ్స్. సో మనకి ఇక్కడ 65 ఉంది.
సారీ 62 ఉందా లేదో కానీ చూసేద్దాం ఒకసారి. 62 మ్యాచ్ అయిపోయింది అంటే సమ్మిఫ్ ఫంక్షన్ మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంకా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి